హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ ఇంగ్లీష్లో ఏం చదువుకోవాలో తెలుసుకున్నాం. దాని తర్వాత ఆర్టికల్స్ ఏంటో ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే బ్యాక్ వెళ్ళి వీడియోస్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఈరోజు టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్ మనకు ఆల్రెడీ తెలుసు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అవి మళ్ళీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇలా మళ్ళీ సబ్ డివైడ్ అవుతాయి అన్నమాట. ప్రజెంట్ టెన్స్ 4 టైప్స్గా, పాస్ట్ టెన్స్ 4 టైప్స్గా, ఫ్యూచర్ టెన్స్ 4 టైప్స్గా డివైడ్ అయ్యింది. ముందు మనం ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాము. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తే దాంట్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ వచ్చేసి V1 స్టేజ్లో ఉంటాయి. మనకు తెలుసు కదా, ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపుల్ అని 3 వర్బ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్లో వర్బ్ అనేది ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది అన్నమాట, V1. దానికి ఎగ్జాంపుల్గా ఐ ప్లే క్రికెట్. ప్లేకి ప్లేడ్ అని వస్తుంది. V1 అంటే ప్లే కాబట్టి ఐ ప్లే క్రికెట్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏమేమి వస్తాయంటే హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్గా చేసే పనులు, అలాంటివన్నీ వస్తాయి. దీని ఇన్ డీటెయిల్ ఫామ్ నా దగ్గర వేరే నోట్స్ ఉంది. ఒకవేళ మీకు అది ఇన్ డీటెయిల్గా కావాలి అంటే కింద కమెంట్ చేయండి. ఎగ్జాంపుల్స్, ఏ వర్డ్స్ వచ్చి అంటే ఒక సెంటెన్సెస్ ఈ కీవర్డ్స్ని బట్టి మనకు అది ప్రజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్ టెన్స్లో ఉందా అని అర్థమవుతుంది అనమాట. సో మీకు ఇది కావాలంటే కింద కమెంట్ చేయండి. ఇది ఇన్ డీటెయిల్ ఫామ్లో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనమాట. ఇది మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ క్యాజువల్గా రాసింది. సింపుల్ ప్రజెంట్ వచ్చేసి హ్యాబిచువల్ యాక్షన్స్, దానికి ఎగ్జాంపుల్స్ ఐ ప్లే క్రికెట్. స్ట్రక్చర్ సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ బేసిక్ కీవర్డ్స్ని బట్టి మనము ఈ వర్బ్స్ని పెట్టగలుగుతాం అన్నమాట. టెన్సెస్ రాయగలుగుతాం, ఈజీగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. ఇది వదిలేద్దాం, ఫస్ట్ ఇలా చూసుకుంటా వద్దాము. ఇలా చూసుకునే దానికంటే ఇలా చూడడం వల్ల మనకి డిఫరెన్షియేషన్ అర్థమవుతుంది అనమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకి స్ట్రక్చర్ అర్థమైంది కదా, V1 ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏముంటుందంటే V2 ఉంటుంది. ప్లేకి ప్లేడ్ అని వస్తుంది అన్నమాట. దీనికి ఏవైనా పాస్ట్ యాక్షన్స్ ఆల్రెడీ జరిగిపోయినవన్నీ సింపుల్ పాస్ట్ కిందికి వస్తాయి అన్నమాట. దానికి సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్, వర్బ్ అనేది V2 స్టేజ్లో ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దీనికి చూడండి, ఐ విల్ ప్లే క్రికెట్. విల్ వర్బ్ అనేది మనకు ఆప్షన్స్లో ఏమి ఇస్తారంటే ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ ఆప్షన్స్లో ఈ ప్లే ఇస్తారనమాట. ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ సెంటెన్స్లోకి ఉంది అని దేన్ని బట్టి ఉంటుందంటే ఇక్కడ ఒక కీవర్డ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం రాసుకోవాలన్నమాట. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో అని ఉన్నిందనుకోండి, టుమారో అనేది ఏంటి అంటే కీవర్డ్ లాగా వస్తుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇది సెంటెన్స్ అనేది ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఐ విల్ ప్లే క్రికెట్. ఫ్యూచర్ యాక్షన్స్ అన్నీ సింపుల్ ఫ్యూచర్ కిందికి వస్తాయి అన్నమాట. ఇది పాస్ట్ యాక్షన్, ఇది హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్ యాక్షన్స్. ఇదంతా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్. నౌ కమ్ టు ప్రెజెంట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో, అంటే ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, ఐఎమ్ టీచింగ్ క్లాస్ నౌ. ఇక్కడ కీవర్డ్ అనేది నవ్ అనమాట. అలా కీవర్డ్స్ చాలా ఉంటాయి. అవి ఇప్పుడు ఈ క్లాస్లో సాధ్యం కాదు కాబట్టి మీకు అండర్స్టాండింగ్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను. స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్, యామ్ ఆర్. ఇక్కడ ఇవి కూడా ఇంపార్టెంటే. ఈజ్ ఎవరికి వస్తుంది, సింగులర్. ఐ అంటే యామ్ వస్తుంది. ఒకవేళ ప్లూరల్ అయితే ఆర్ వస్తుంది అనమాట. V1కి ఇంగ్ యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ప్లే అయితే ప్లేయింగ్, ఇక్కడ వర్బ్ ప్లే అవుతుంది, దానికి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఒకవేళ ఐ అయితే సబ్జెక్టు యామ్ వాడాలి. అదే ఇట్ అయితే ఈజ్ వాడాలి. దే అయితే ఆర్ వాడాలన్నమాట. అలాగా క్రికెట్ నౌని బేస్ చేసుకొని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్రికెట్ వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పడం కాబట్టి ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. ఇలా వస్తుంది అనమాట. ఏదైతే ప్రజెంట్ గోయింగ్ ఆన్ సెంటెన్సెస్ అన్నిటికీ ఇలా రాస్తాం. ఒకవేళ ఆల్రెడీ జరుగుతూ ఉంది అది,
ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది అనుకో, అది ఏంటి అంటే పాస్ట్ కంటిన్యూస్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్. దీన్ని ఈడ ఈజ్ అయితే ఈడ వాజ్ అవుతుంది, ఈడ ఆర్ అయితే ఈడ వర్ అవుతుంది అనమాట. ప్లూరల్ ఫాము, సింగులర్ ఫాము. వీకి అంటే V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి, ఆబ్జెక్ట్ అనమాట. వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ. ఇక్కడ వైల్ అనేది కీవర్డ్గా తీసుకోవాలి మనము. వైల్ నేను ఆడుతూ ఉన్నప్పుడు ఏం చేసినా అంట, నా ఫ్రెండ్ నాకు కాల్ చేశారు. ఇక్కడ డాష్ ఇస్తారు మనకి. వైల్ ఐ డాష్ క్రికెట్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ అంటే ఇది ఏంటి, ఆల్రెడీ నాకు కాల్ చేసినారు. ఎప్పుడు అయింటుంది అప్పుడు, నేను ఒకవేళ ఆ టైంలో ఏదో చేస్తున్నప్పుడు నువ్వు నాకు కాల్ చేసావు, వైల్ని బేస్ చేసుకొని చెప్తాం. ఈ రెండు, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్గా గుర్తించాలన్నమాట, ఇది దీన్ని బట్టి. ఓకేనా, 2 యాక్షన్స్ ఉంటాయి ఎక్కడైనా, అది ఇన్ డీటెయిల్ వేరే ఉంది, అది తర్వాత చూసుకుందాం మనం. ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏంటి అంటే, ఫ్యూచర్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1కి ఇంగ్ ఫామ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఫ్యూచర్ కాబట్టి విల్ ఆర్ షెల్ ఉండాలి. విల్ ఆర్ షెల్ ఉందంటే ఫ్యూచర్ ఇంగ్ ఫామ్ ఉందంటే దాని మధ్యలో బీ అనేది హెల్పింగ్ వర్బ్గా యాడ్ చేసుకోవాలి మనము. ఇది ఫ్యూచర్లో నేను ఈ పాటికి రేపటికల్లా ఈ పాటికి నేను ఆడుతూ ఉంటాను. ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ టుమారో. ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే సెంటెన్స్ అన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ టెన్స్లు అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన సెంటెన్సెస్ని మనం పర్ఫెక్ట్ టెన్సెస్గా చెప్తామన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయినవన్నీ. ఇప్పుడు పాస్ట్లో కూడా ఇప్పుడే జరిగి ఉంటుంది, ఇక్కడ కూడా ఇది ఇప్పుడే అనమాట. ఇక్కడ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అలా చెప్తామన్నమాట. ఇక్కడ ఇది పాస్టే, కాకపోతే ఇప్పుడే జరిగిన విషయాలని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్గా తీసుకుంటాం. ఎప్పుడో జరిగిన విషయాలైతే పాస్ట్ కిందికి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ దానికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్లో ఉంటుంది అన్నమాట. ఇది V3 అంటే తెలుసు కదా, పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. అది దానికి హ్యాజ్ కానీ హ్యావ్ కానీ, సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్ అని చెప్తాము. దానికి ఆబ్జెక్ట్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్గా ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్. ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయిన సెంటెన్స్ కాబట్టి ఇప్పుడే నేను ఆడి వస్తున్నాను అని చెప్తాం కదా, అది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ముందే ఎప్పుడో నేను ఆడేశాను అని చెప్పడం అన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్కి పాస్ట్ ఫాము హ్యాడ్ అనమాట. ఇది V3లోనే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, ముందే ఎప్పుడు ఆడేశాను అని చెప్పడం అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి షెల్ ఆర్ విల్ యాడ్ అవుతుంది అన్నమాట. షెల్ ఆర్ విల్కి ఎప్పుడు హ్యావ్ వస్తుంది అనమాట. V3 ఫామ్లోనే ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేడ్ క్రికెట్ బై టుమారో. రేపటికల్లా నేను ఆడి ఉంటాను అంటే ఒక సమయాన్ని సూచిస్తూ చెప్తామన్నమాట. ఫ్యూచర్లో కంప్లీటెడ్ సెంటెన్సెస్ని ఇలా రాస్తాము. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వీకి ఇంగ్ ఫాము. ఇది పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగనే కంటిన్యూస్ టెన్స్ ఉండాలి అన్నమాట. సో ఇండియన్స్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఫర్ 76 years. అంటే ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతున్న విషయం అనమాట. పాస్ట్లో ఎప్పుడో జరిగి ఉంటుంది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటామన్నమాట. దానికి ఇక్కడ స్పెసిఫిక్ టైం డినోట్ చేసుకుంటే చూడండి, 1947లో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మనం అది ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కాబట్టి, అంటే ప్రస్తుతంని కూడా డినోట్ చేసింది కాబట్టి అది ప్రజెంట్ కిందికి వచ్చింది, కంటిన్యూస్ టెన్స్ అయింది. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తీసుకుందాము. అదే సబ్జెక్ట్ దీనికి హ్యాజ్ కాబట్టి ఇది హ్యాడ్ అవుతుంది అనమాట, పాస్ట్ అవ్వాలి. హ్యాజ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్. దానికి పర్ఫెక్ట్ కంటిన్యూస్లో బీన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బీన్. ఓకేనా, దానికి కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఫాము ఆబ్జెక్ట్. ఇండియన్స్ హ్యాడ్ బీన్ ఫైటింగ్ ఫర్ 90 years అప్ టు 1947. ఎప్పుడో స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే అది ఎండ్ అయిపోయింది అని ఒక విషయం చెప్పడం అనమాట.
టైం పీరియడ్ని పాస్ట్లోనే సూచించేయడము, అప్పుడు ఫైట్ చేస్తూ అన్నేళ్లకు వచ్చింది, అప్పటికి వచ్చింది అని చెప్పడం అనమాట. దాని టైం పీరియడ్ వచ్చేసి 1857 నుంచి 1947 అనేది పాస్ట్లో టైమే, కానీ అప్పటికి ఫైట్ చేస్తూ ఉంటిరి అని చెప్పడం అన్నమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ వీకి ఇన్ఫార్మ్ ఆబ్జెక్ట్. ఇది జనరల్గా మనకు తెలిసిన విషయమే. ఇండియన్స్ విల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఫర్ 100 years బై 2047 కల్లా 100 ఏళ్ళు జరుగుతుంది అని చెప్పడం అన్నమాట. అప్పటికి కూడా ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని. ఇది టైం పీరియడ్ని డినోట్ చేసుకొని మనం చెప్పే విషయము. అక్కడికి అది అయిపోయింది. కాకపోతే ఇన్ డీటెయిల్డ్గా అయితే బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి, దాంట్లో వచ్చే కీవర్డ్స్ ఏంటి. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఆల్వేస్ కానీ రెగ్యులర్లీ, ఫ్రీక్వెంట్లీ, ఎవ్రీడే ఇలాంటి పదాలు వచ్చినప్పుడు దాన్ని ప్రెజెంట్ టెన్స్గా తీసుకోవాలి అని కీవర్డ్స్ని సూచిస్తూ చెప్పడం అన్నమాట. ఇందాక చెప్పినట్టని సింపుల్ టర్మ్స్లో అర్థం అవ్వాలని చెప్పాను, కాకపోతే ఇన్ డీటెయిల్ ఫామ్ వచ్చేసి ఇదన్నమాట. దానికి ఎగ్జాంపుల్స్ ఇలా 1-2 నేను రాసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి రాసుకున్నాను. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఏముంటుంది, దాంట్లో కీవర్డ్స్ వచ్చేసి నౌ, ఇప్పుడే, దో, చూడు ఏం జరుగుతుందో, చూడు వాన పడుతుంది, ఇలాంటివన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి అన్నమాట. అది కంటిన్యూస్గా జరుగుతుంటే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రీసెంట్గా జరిగిన విషయాలని, ఏదైనా పనులని మనము పర్ఫెక్ట్ టెన్స్గా చెప్తామన్నమాట. నౌ జస్ట్ కంప్లీటెడ్ సెంటెన్సెస్ని, దానికి స్ట్రక్చరు, దాంట్లో ఏమేమి ఉంటాయి, జస్ట్ కానీ, ఎట్ కానీ, సోఫార్ కానీ, ఇవి కీవర్డ్స్ అనమాట. దానికి ఎగ్జాంపుల్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి అయితే స్ట్రక్చరు, అది ఎప్పుడో పాస్ట్లో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇప్పటికీ, దాన్ని కూడా ఇలా అన్నీ ఇన్ డీటెయిల్గా మీరు ఇలా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట అండర్స్టాండ్. ఒకవేళ మీకు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.